మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి పరాభవాలు జరగకుండా, ఎటువంటి కష్టాలు రాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహము మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కలగాలని కోరుకుంటూ, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధిని సాధించాలని, సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలని కోరుకుంటూ, ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, సంవత్సర ఫలితాలను బట్టి ఎలాంటి పూజలు చేసుకుంటే సంవత్సరమంతా అదృష్టము, ఐశ్వర్యము కలిసొస్తుందో, అలాగే పరాభవనామ సంవత్సరంలో ఏ నెలలు బాగా కలిసొస్తాయో, ఏ తేదీలు బాగా కలిసొస్తాయో, ఏ వారాలు బాగా కలిసొస్తాయో, అలాగే ప్రత్యేకంగా పూజించాల్సిన దైవం ఎవరో, ద్వాదశ రాశుల వారికి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, మిథున రాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ రంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళకైనా సరే మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ధన ఆదాయం చాలా బాగుంటుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకున్న పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే చేస్తున్నటువంటి కృషి కూడా స్థిరంగా ఉంటుంది. దానివల్ల విజయాలు సాధిస్తారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే సకాలంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. వివాహాది శుభ కార్యక్రమాలు నెరవేరుస్తారు. చాలా కాలంగా పెళ్లిళ్ళు చేయాలి ఇంట్లో అనుకున్న మిథున రాశి వాళ్ళు ఇంట్లో శుభ కార్యక్రమం, పెళ్లిళ్ళు, పేరంటాలు ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్నేహితులు, బంధువుల నుంచి పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. దాంతోపాటుగా అనేక రకాలైనటువంటి లాభాలు పొందటం, రకరకాల వ్యక్తులు సహాయం చేయటం వల్ల ధనపరంగా కానీ, వృత్తిపరంగా కానీ మంచి ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. వ్యాపారస్తులు కూడా బాగా రాణించి వ్యాపార రంగంలో లాభాలు పొందుతారు. ధనలాభం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, శత్రుబాధలు తొలగిపోతాయి, విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సౌఖ్యవంతమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని మిథున రాశి వాళ్ళు గడుపుతారు. అంటే పరాభవనామ సంవత్సరంలో చాలా అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలు మిథున రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రంగం తీసుకుంటే గనక విద్యార్థులు చాలా ఉన్నత శ్రేణిలో మంచి బ్రహ్మాండమైన ర్యాంకులతో పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే పై చదువుల కోసం దూర ప్రాంతాలు వెళ్తారు. ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటే మిథున రాశి విద్యార్థులు ఈ పరాభవనామ సంవత్సరంలో విదేశాలకు వెళ్ళి చదివే యోగం ఉంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ రంగంలో అద్భుత ఫలితాలు ఉన్న పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ పని ఒత్తిడిని తట్టుకొని మీరు పనిచేస్తే బ్రహ్మాండమైన ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్, మంచి మంచి ట్రాన్స్ఫర్లు కావాల్సిన చోటుకి రావటం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మిథున రాశి వాళ్ళకు కూడా ధన ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయ రంగంలో కూడా పంటలు బాగా పండుతాయి. శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. వ్యవసాయదారులు అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. అంటే వ్యాపార రంగం తీసుకున్నా, ఉద్యోగ రంగం తీసుకున్నా, వ్యవసాయ రంగం తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. ప్రత్యేకంగా వ్యాపారస్తులైతే క్రయ విక్రయాలు బాగా జరిగి ఎక్కువ లాభాలు పొందుతూ ఉంటారు. పరిశ్రమలు కూడా బాగా వృద్ధి చెందుతాయి. వ్యాపార పరంగా ట్రాన్సాక్షన్స్ బాగా పెరుగుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వ్యాపారస్తులకు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కళారంగంలో ఉన్నటువంటి గాయనీ గాయకులు, నటీనటులు, సాంకేతిక వర్గము వీళ్ళందరికీ కూడా తగినంత పారితోషికం లభిస్తుంది. వాళ్ళకి కష్టానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. మంచి మంచి బహుమతులు వస్తాయి. అవార్డులు, రివార్డులు వస్తాయి. పేరు, డబ్బు రెండూ కూడా కళారంగంలో సంపాదించుకోవటానికి అవకాశం ఉంది. క్రీడా రంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా పేరు, డబ్బు సంపాదించుకోగలుగుతారు. మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. క్రీడా రంగంలో కూడా ఉన్నత స్థాయికి ఎదగటానికి మిథున రాశి క్రీడాకారులకి ఈ సంవత్సరం బలంగా అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా ప్రజాదరణ బాగా పెరుగుతుంది. వాగ్దానాలు ఇచ్చినవి నిలబెట్టుకుంటారు. దానివల్ల పలుకుబడి పెరుగుతుంది. చెప్పిన పనులు కూడా పూర్తి చేస్తారు. రాజకీయ రంగంలో మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది.
కాంట్రాక్ట్ రంగంలో గూడా అధిక లాభాలొస్తాయి. పెద్ద కాంట్రాక్ట్‌లొస్తాయి. మంచి మంచి లాభాలొస్తాయి. బిల్లులు సకాలంలో వసూలవుతాయి. కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ధన ఆదాయం అనేది ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తుంది. మిథున రాశి కాంట్రాక్టర్లకి పరాభవ నామ సంవత్సరంలో పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అలాగే ప్రధానంగా స్త్రీల విషయానికొస్తే, మిథున రాశి స్త్రీల ఫలితాలు పరిశీలిస్తే తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి చాలా సులభంగా ఏర్పడుతుంది. అంతేకాకుండా వివాహాది శుభ కార్యక్రమాలు గృహంలో నిర్వహించగలుగుతారు. మిథున రాశి స్త్రీలెవరైనా సరే ఇళ్లల్లో పెళ్ళిళ్ళు పెట్టుకుంటే చాలా బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు నిర్వహించగలుగుతారు. మిథున రాశి కన్యలకు కూడా ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యి మంచి వరుడు రావటానికి అవకాశాలున్నాయి. అలాగే ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి. ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగాలొచ్చే అవకాశం మిథున రాశి స్త్రీలకు ఎక్కువగా ఉంది. ధనప్రాప్తి యోగం ఉంది. గృహానికి అవసరమైన మంచి మంచి వస్తువులు కొనుగోలు చేస్తారు. వాటన్నిటిని సమకూర్చుకోగలుగుతారు. ఇంటీరియర్ డెకరేషన్‌తో ఇల్లంతా కూడా మిథున రాశి స్త్రీలు చక్కగా అలంకరించుకోగలుగుతారు. అలాగే రక్షణ కూడా పెరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దాంతో పాటుగా జీవితంలో మరొక మెట్టు ఎదగటానికి, ఉన్నత స్థాయికి చేరటానికి మిథున రాశి స్త్రీలకి పరాభవ నామ సంవత్సరంలో అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే మిథున రాశి స్త్రీ పురుషులకి బ్రహ్మాండమైన సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. అలాగే ప్రధానంగా నక్షత్రాల పరంగా తీసుకుంటే నక్షత్రాలను బట్టి ఈ సంవత్సరము కలిసొచ్చేటటువంటి తేదీలు, నెలలు, వారాలు వీటిని పరిశీలిస్తే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు మిథున రాశి కిందకొస్తాయి. మృగశిర 3, 4 పాదాల్లో జన్మించిన మిథున రాశి స్త్రీ పురుషులకి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబరు, డిసెంబరు 2027 జనవరి నెలలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. అలాగే కలిసొచ్చేటటువంటి అదృష్ట సంఖ్యలు తీసుకుంటే 2, 3, 4, 7 బాగా కలిసొచ్చేటటువంటి సంఖ్యలు. అలాగే వారాల పరంగా సోమవారం, గురువారం, శనివారం మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం బాగా కలిసొస్తాయి. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మొత్తం కూడా మిథున రాశి కిందకొస్తాయి. ఈ ఆరుద్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన మిథున రాశి స్త్రీ పురుషులకి ఏప్రిల్, మే, సెప్టెంబర్ నెలలో బాగా అనుకూలిస్తాయి. 2027 సంవత్సరం జనవరి నెల కూడా బాగా అనుకూలిస్తుంది. అదేవిధంగా కలిసొచ్చేటటువంటి అంకెలు 2, 4, 5, 6 ఆది, మంగళ, బుధవారాలు కలిసొచ్చే వారాలు. అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు కూడా మిథున రాశి కిందకొస్తాయి. పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన మిథున రాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం మే, సెప్టెంబర్, అక్టోబర్, 2027 జనవరి, 2027 ఫిబ్రవరి ఈ నెలలో బాగా కలిసొస్తాయి. అలాగే 2, 3, 7, 9 అదృష్టం కలిగింపజేసే అంకెలు. వారాల పరంగా సోమవారం, గురువారం, శనివారం బాగా కలిసొస్తాయి. అలాగే ప్రధానంగా ఈ సంవత్సరం అంతా కలిసి రావాలంటే మిథున రాశి వాళ్ళు ఏ గ్రహాలకు జపాలు చేయించుకోవాలంటే రాహువుకి, కేతువుకి జపాలు చేయించుకోవాలి. రాహువుకి జపం చేయించుకొని కేజింబావు మినుములు, కేతువుకి జపం చేయించుకొని కేజింబావు ఉలవలు. ఉగాది తర్వాత దానాలు ఇచ్చుకుంటే గనక పరాభవనామ సంవత్సరంలో తిరుగులేని అద్భుత విజయాలను మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే దేవాలయ దర్శనం పరంగా ఈ సంవత్సరము కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటే మంచిది. అలాగే ఒకసారి పురుహూతిగా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. వారాహి అమ్మవారిని ఎంత ఎక్కువ పూజిస్తే అంత అద్భుతంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి శత్రుబాధలు, దృష్టి దోషాలు, ఎదుటి వాళ్ళ ఏడుపులు ఇలాంటివి లేకుండా ఉండాలంటే వారాహి అమ్మవారిని ఆరాధన చేయటం, వారాహి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవటం మంచిది. అంతేకాకుండా వీలైనప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. శనివారాలు శనికి తైలాభిషేకాలు చేయించుకుంటే కూడా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే భ్రమరాంబిక అష్టకాన్ని కానీ, రాజరాజేశ్వరి అష్టకాన్ని కానీ ఈ సంవత్సరంలో ప్రతిరోజు చదివినా విన్నా మిథున రాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మొత్తం మీద పరిశీలిస్తే పరాభవ నామ సంవత్సరం అనేది మిథున రాశి వాళ్ళకి ఒక బ్రహ్మాండమైన సంవత్సరంగా చెప్పుకోవాలి. జీవితంలో మరొక మెట్టు ఎదగటానికి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఉన్నత స్థాయికి చేరటానికి పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి విశేషంగా సహకరిస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు
గ్రహచారము, గోచారము అని 2 రకాలుగా ఫలితాలు చూసుకోవాలి. గోచారం అంటే ఏంటంటే, మన జన్మరాశిని బట్టి గాని, లేదా మన పేరులో మొదటక్షరాన్ని బట్టి వచ్చే నామరాశిని బట్టి గాని ఫలితాలు చూసుకుంటే దాన్ని గోచారం అంటారు. అంటే ఎప్పుడైనా సరే దినఫలాలు గాని, వార ఫలాలు గాని, మాస ఫలాలు గాని, సంవత్సర ఫలాలు గాని, రాసుల పరంగా మనం చూసుకునే దాన్ని గోచారం అంటారు. ఈ గోచారం అనేది ఎవరికైనా 40% మాత్రమే పనిచేస్తుంది. మిగిలిన 60% వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. ఈ వ్యక్తిగత జాతకాన్నే గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఉన్నప్పుడు, పుట్టిన సమయం ఉన్నప్పుడు, పుట్టిన ప్రదేశం ఉన్నప్పుడు, ఆ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్‌ని బట్టి ఒక జాతక చక్రం వస్తుంది. దాన్నే జన్మ కుండలి అంటారు. ఈ జన్మ కుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాల్లో ఉంటాయి. జన్మ కుండలి బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రహం మహాదశ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జన్మ కుండలిలో ఏ గ్రహం మహాదశ నడుస్తోంది అనే దాన్ని బట్టి కూడా ఫలితాలు చూసుకోవాలి. వీటినే గ్రహచార ఫలితాలు అంటారు. జన్మ కుండలిలో గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయని జ్యోతిష్కుల చేత చూపించుకోవాలి. ఆ ఫలితాలను గ్రహచార ఫలితాలు అంటారు. ఇవి 60% ఫలితాలను ఇస్తాయి. కాబట్టి సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు ఏ రాశి వాళ్ళకైనా సరే కొద్దిగా వ్యతిరేక ఫలితాలుంటే ఆ రాశి వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్కుల దగ్గర చూపించుకోండి. దాని ప్రభావం 60% పనిచేస్తుంది. ఈ సంవత్సర ఫలితాల ప్రభావం 40% మాత్రమే పనిచేస్తుంది. సంవత్సర ఫలితాలు అందరికీ అద్భుతంగా ఉన్నప్పుడు, వ్యక్తిగత జాతకం కూడా అద్భుతంగా ఉంటే ఫలితాలు ఇంకా అద్భుతంగా రెట్టింపుగా వస్తాయి. ఒకవేళ సంవత్సర ఫలితాలు సాధారణంగా ఉన్నా, సంవత్సర ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నా, వ్యక్తిగత జాతకంలో అద్భుతంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలే వస్తాయి. సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్న వ్యక్తిగత జాతకం అంత బాలేనప్పుడు మాత్రం అప్పుడప్పుడు చిన్న ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి పూర్తిగా గోచార ఫలితాలను బట్టి భవిష్యత్తు ఉండదు. అంటే పూర్తిగా సంవత్సర ఫలితాలను బట్టి ఎవరికీ భవిష్యత్తు ఉండదు. ఇది కేవలం 40% మాత్రమే. మిగిలిన 60% ఫలితాలు వ్యక్తిగత జాతకం బట్టి, గ్రహచార ఫలితాలను బట్టి ఉంటాయి కాబట్టి ఎవ్వరూ కూడా ఈ సంవత్సర ఫలితాలలో ఎక్కడైనా ప్రతికూలత ఉంటే దిగులు పడకండి. వ్యక్తిగత జాతకం బావుంటే మీకు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలను బట్టి ఈ ప్రత్యేకమైన జపాలు చేయించుకోవటం, దేవాలయ దర్శనం చేసుకుంటే మీకు చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలున్నా వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో గ్రహచార ఫలితాలు కూడా వ్యతిరేకంగా ఉన్నట్లయితే అటువంటప్పుడు జ్యోతిష్కులు సూచించేటటువంటి ప్రత్యేకమైన పూజలు కానీ, పరిహారాలు కానీ చేసుకోండి. అప్పుడు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులను తెలుసుకోవాలన్నా, గ్రహచార ఫలితాలు, గోచార ఫలితాలు, గ్రహ దోషాలు, వాటి నివారణోపాయాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.